వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ 2 మైన్స్ ఎగ్జామ్. పేపర్ 2 సెక్షన్ శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత 5 యూనిట్ టాపిక్ మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రాక్టీస్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో. తరచుగా అడిగే ప్రశ్నలు. మాంట్రియల్ ప్రోటోకాల్. క్వశ్చన్ నంబర్ 1. మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏమిటి? సమాధానం: ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది భూమి యొక్క ఓజోన్ పొరను క్షీణింపజేసే రసాయనాలను తొలగించడం ద్వారా దానిని రక్షించడానికి ప్రపంచ ఒప్పందం. ఈ దశనువుడ్ ప్రణాళికలో ఓజోన్ క్షీణించే పదార్థాల ఉత్పత్తి మరియు వినియోగం రెండూ ఉంటాయి. మైలురాయి ఒప్పందం 1987లో సంతకం చేయబడింది మరియు 1989లో అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ నంబర్ 2. మాంట్రియల్ ప్రోటోకాల్పై భారతదేశం సంతకం చేసిందా? సమాధానం: భారతదేశం జూన్ 1, 1992లో మాంట్రియల్ ప్రోటోకాల్లో భాగస్వామ్యమైంది. అప్పటి నుండి ప్రోటోకాల్ యొక్క దశనువుడ్ టైమ్ టేబుల్కు అనుగుణంగా ఓజోన్ క్షీణత రసాయనాలను దశలవారీగా తొలగించడానికి సంబంధించిన ప్రాజెక్టులు మరియు కార్యకలాపాలను భారతదేశం నిర్వహించింది. క్వశ్చన్ నంబర్ 3. మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క బహుపాక్షిక నిధి అంటే ఏమిటి? సమాధానం: మాంట్రియల్ ప్రోటోకాల్ అమలు కోసం బహుపాక్షిక నిధి 1991లో అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రోటోకాల్ నిబంధనలను పాటించడంలో సహాయపడటానికి ఏర్పాటు చేయబడింది. ఆర్టికల్ 10 కింద ఉంది. ఇది వార్షిక తలసరి వినియోగం మరియు ఉత్పత్తి 0.3 కిలోల కంటే తక్కువగా ఉన్న అభివృద్ధి చెందుతున్న సభ్య దేశాలకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. ఫండ్ యొక్క కార్యకలాపాలు 4 సంస్థలచే అమలు చేయబడతాయి. 1. యుఎన్ఈపి. 2. అన్ అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి. 3. అన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో. 4. ప్రపంచ బ్యాంకు. క్వశ్చన్ నంబర్ 4. మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ఉద్దేశ్యం. 1. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అన్ సభ్యుల మధ్య సహకారాన్ని అభివృద్ధి చేయడం. 2. ఓజోన్ క్షీణత పదార్థాల ఉత్పత్తి మరియు వినియోగాన్ని దశలవారీగా తొలగించండి. 1 మాత్రమే. 2 మాత్రమే. 3 1 మరియు 2 4 పైవేవి కాదు. జవాబు 2. వివరణ: ఓజోన్ క్షీణత పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ క్షీణత పదార్థాలు అని పిలువబడే 100 కంటే ఎక్కువ రసాయనాల అభివృద్ధిని నియంత్రించే అత్యంత ప్రభావవంతమైన బహుపాక్షిక పర్యావరణ ఒప్పందం. క్వశ్చన్ నంబర్ 5. సార్వత్రిక ఆమోదం పొందిన అన్ యొక్క మొదటి ఒప్పందం ఏది? 1. బాన్ కన్వెన్షన్. 2. మాంట్రియల్ ప్రోటోకాల్. 3. క్యోటో ప్రోటోకాల్. 4. పారిస్ సమావేశం. జవాబు 2. వివరణ: మాంట్రియల్ ప్రోటోకాల్పై 197 దేశాలు సంతకం చేశాయి మరియు పూర్తిగా ఆమోదించబడిన యొక్క మొట్టమొదటి ఒప్పందం. క్వశ్చన్ నంబర్ 6. మాంట్రియల్ ప్రోటోకాల్ కింద ఊహించిన విధంగా అతినీలలోహిత వికిరణాల నుండి రక్షణ కూడా క్రింది లకు దోహదం చేస్తుంది. 1. SDGs 3, 11, 14, 15. 2 10, 16, 17. 3 4, 5, 11, 17. 4 8, 10, 12. సమాధానం: 1. SDGs 3, 11, 14, 15. వివరణాత్మక పరిష్కారం. లక్ష్యం 3. ఆరోగ్యకరమైన జీవితాలను నిర్ధారించండి మరియు అన్ని దశలలో అందరికీ శ్రేయస్సును ప్రోత్సహించండి. లక్ష్యం 11. నగరాలు మరియు మానవ నివాసాలను కలుపుకొని సురక్షితమైన, స్థితిస్థాపకంగా మరియు స్థిరంగా చేయండి. లక్ష్యం 14. పరిరక్షణకు వెళ్ళండి మరియు స్థిరమైన అభివృద్ధి కోసం సముద్రాలు మరియు సముద్ర వనరులను స్థిరంగా ఉపయోగించుకోండి. లక్ష్యం 15. రక్షించండి, మరమ్మత్తు చేయండి మరియు ప్రచారం చేయండి. భూసంబంధ పర్యావరణ వ్యవస్థల యొక్క స్థిరమైన ఉపయోగం, అలాగే స్థిరంగా నిర్వహించబడే అడవులు, ఎడారీకరణ మరియు భూమి క్షీణత, అలాగే జీవవైవిధ్య నష్టం.
క్వెశ్చన్ నంబర్ 7 కింది వాటిలో ఏది మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క సహప్రయోజనంగా జాబితా చేయబడుతుంది? 1 గ్రీన్ ఇంధనాల అభివృద్ధి, 2 CO2 ఉద్గారాల తగ్గింపు, 3 వాయు కాలుష్యం తగ్గింపు, 4 ప్రమాదకర వ్యర్థాల తరలింపు. జవాబు 2. వివరణ: కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం అనేది మాంట్రియల్ ప్రోటోకాల్ నుండి సహ ప్రయోజనంగా బయటకు వచ్చే ఒక విషయం. క్వెశ్చన్ నంబర్ 8 మాంట్రియల్ ప్రోటోకాల్ విజయాలు ఏమిటి? మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ పొరకు జరిగిన నష్టాన్ని తిప్పికొట్టే దాని లక్ష్యాన్ని సాధించడంలో చాలా వరకు విజయవంతమైంది. మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క పూర్తి అమలు 280 మిలియన్లకు పైగా చర్మ క్యాన్సర్ సంఘటనలు, చర్మ క్యాన్సర్ కారణంగా దాదాపు 1.6 మిలియన్ల మరణాలు మరియు మిలియన్ల కొద్దీ కంటిశుక్లం కేసులను నివారించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రోటోకాల్తో ఓజోన్ పొర 2050 నాటికి కోలుకుంటుంది. ప్రోటోకాల్లోని పార్టీలు 1990 స్థాయిలతో పోలిస్తే 98% దశలవారీగా తొలగించగలిగాయి. 1990 నుండి 2010 వరకు ప్రోటోకాల్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 135 గిగాటన్ల కార్బన్ డయాక్సైడ్తో సమానంగా తగ్గించడంలో సహాయపడిందని అంచనా వేయబడింది. ఇది సంవత్సరానికి 11 గిగాటన్లకు సమానం. క్వెశ్చన్ నంబర్ 9 ప్రోటోకాల్ ప్రారంభమైనప్పటి నుండి ఎన్నిసార్లు సర్దుబాటు చేయబడింది లేదా సవరించబడింది? 1 1990 లండన్, 2 1991 నైరోబి, 3 1992 కోపెన్హాగన్, 4 1993 బ్యాంకాక్, 5 1995 వియన్నా, 6 1997 మాంట్రియల్ మరియు 7 1999 బీజింగ్. 8 కిగాలి సవరణ. ఇటీవలి సవరణ 2016లో హైడ్రోఫ్లోరోకార్బన్లను దశలవారీగా తొలగించాలని కోరింది. క్వెశ్చన్ నంబర్ 10 మాంట్రియల్ ప్రోటోకాల్కు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1 మాంట్రియల్ ప్రోటోకాల్ భూమి యొక్క ఓజోన్ పొరను పాడుచేసే సమ్మేళనాలను క్రమంగా నిషేధించడం ద్వారా దానిని రక్షించడానికి స్థాపించబడింది. 2 భారతదేశం 2000 సంవత్సరంలో మాంట్రియల్ ప్రోటోకాల్ను అధికారికంగా ఆమోదించింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్ లాలో ఏది సరైనవి? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం ఏ. వివరణ చూడండి. ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది భూమి యొక్క ఓజోన్ పొరను పాడుచేసే సమ్మేళనాలను క్రమంగా నిషేధించడం ద్వారా దానిని రక్షించడానికి స్థాపించబడిన ఒప్పందం. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. ఓజోన్ క్షీణించే రసాయనాల ఉత్పత్తి మరియు వినియోగం 2 ఈ దశనవుట్ వ్యూహం ద్వారా కవర్ చేయబడతాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం 1987లో అంగీకరించబడిన తర్వాత 1989లో ఆమోదించబడింది. 1992లో భారతదేశం అధికారికంగా మాంట్రియల్ ప్రోటోకాల్ను ఆమోదించింది. ఆర్టికల్ 5 దేశంగా దాని స్థానం కారణంగా భారతదేశంల నుండి మరియు ఓడ్జియేతర సాంకేతికతలకు మారుతున్నప్పుడు బహుపాక్షిక నిధి నుండి మద్దతునిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 తప్పు. కాబట్టి ఎంపిక ఆ సరైన సమాధానం. క్వెశ్చన్ నంబర్ 11 క్రింద 2 ప్రకటనలు ఇవ్వబడ్డాయి. ప్రకటన I మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది దాదాపు 100 మానవ నిర్మిత రసాయనాల ఉత్పత్తి మరియు వినియోగాన్ని నియంత్రించే బహుళ పార్శ్వ పర్యావరణ ఒప్పందం. ప్రకటన 2 మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది పర్యావరణాన్ని రక్షించడానికి రూపొందించబడిన అంతర్జాతీయ ఒప్పందం. పై స్టేట్మెంట్లలో దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి అత్యంత సముచితమైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 స్టేట్మెంట్ I మరియు స్టేట్మెంట్ 2 రెండూ సరైనవి. 2 స్టేట్మెంట్ I మరియు స్టేట్మెంట్ 2 రెండూ తప్పు. 3 స్టేట్మెంట్ I సరైనది కానీ స్టేట్మెంట్ 2 తప్పు. 4 స్టేట్మెంట్ I తప్పు కానీ స్టేట్మెంట్ 2 సరైనది.
సమాధానం 1 స్టేట్మెంట్ ఐ మరియు స్టేట్మెంట్ 2 రెండూ సరైనవి. ప్రకటన ఐ మాంట్రియల్ ప్రోటోకాల్ నిజానికి బహుపాక్షిక పర్యావరణ ఒప్పందం అంటే ఇది అనేక దేశాల మధ్య సహకారాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఓజోన్ క్షీణించే పదార్థాలు ఓడ్జ్ అని పిలువబడే దాదాపు 100 మానవ నిర్మిత రసాయనాల నియంత్రణను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ రసాయనాలు రిఫ్రిజరెంట్స్, ఏరోసోల్ ప్రొపెల్లెంట్స్ మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వంటి వివిధ ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. ప్రకటన 2 మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ప్రాథమిక లక్ష్యం పర్యావరణాన్ని రక్షించడం, ఓడ్జ్ ఉత్పత్తి మరియు వినియోగాన్ని నియంత్రించడం మరియు తగ్గించడం ద్వారా సూర్యుడి నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత వికిరణం నుండి మనలను రక్షించే భూమి యొక్క వాతావరణంలో కీలకమైన ఓజోన్ పొర క్షీణతను పరిష్కరించడం ప్రోటోకాల్ లక్ష్యం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.